అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం. ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినటువంటి సంస్థ. ఇప్పుడు దీన్ని కాపాడేటువంటి ప్రయత్నాలని కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకు నడుపుతోంది. కేంద్రం భారీ ఎత్తున విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకునేందుకు సాయం చేయబోతుందనేది సమాచారం. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారిక ప్రకటన ఇవాళ రేపో వచ్చే అవకాశం ఉంది. అసలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏ విధంగా కేంద్రం కూటమి ప్రభుత్వం ఆదుకోబోతోంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ నినాదం అంటే ఒక వైబ్రేషన్ మొత్తం స్టేట్, తెలుగు వాళ్ళందరిలో, ఒక ఆంధ్రప్రదేశ్ స్టేటే కాదు, విడిపోయినా కానీ తెలంగాణ స్టేట్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఎమోషన్ అటాచ్ ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయబోతుంది. కూటమి ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అంటారు. ఏంటి దానికి సంబంధించినటువంటి? అది మనం స్వాగతించాల్సిందండి కేశవ్ గారు. అంటే దాదాపు 1400 రోజుల నుంచి వాళ్ళు ఉక్కు సంకల్పంతో కార్మికులంతా చేస్తున్నారు. ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దాంట్లో కలపాలని వాళ్ళని కృతనిశ్చయం. ఎందుకంటే నష్టాల్లో ఉంది. ఎందుకు జవాబుదారితనం లేనప్పుడు దీన్ని ప్రైవేట్ పరం చేస్తే బాగుంటుంది అనేది అనేక ప్రపోజల్స్ పంపించారు. సరే, ఆయా ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు వైసీపీ దాన్ని పట్టించుకోలేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్గా దీన్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపి దీనికి కావాల్సిన స్టీల్ ఇచ్చేసే ఇది కనుక చేయగలిగితే, ప్రభుత్వం రాయితీ కల్పిస్తే ముందుకు తీసుకెళ్లొచ్చు, వీళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సరే, ఏదేమైనా కానీ కూటమి కూడా ఇది అధికారంలో రాకముందు కూడా విశాఖని ఉక్కుని ప్రైవేట్ పరం కానివ్వని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు వాగ్దానం చేశారు. దాంట్లో భాగంగానే ఈ అధికారంలో వచ్చిన 1 monthలోనే ఆయన కుమారస్వామి గారు ఉక్కు మంత్రిగా వెళ్ళటం, అక్కడ పురంధేశ్వర్ గారి విజ్ఞప్తి చేయటం, ఉక్కు శాఖ సహాయ మంత్రి కూడా బీజేపీ ఎంపీ, నర్సాపురం ఎంపీ ఉండటం, ఇవన్నీ కూడా ఏంటంటే 3 నెలలు టైం ఇవ్వండి, మేమేమి ప్రైవేట్ పరం చేయమని అనే ఆ మాట నేతలకి ఒక రకమైన ఊరట లభించింది. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే కనుకండి, ఇప్పుడు ఈరోజు మీరు చెప్పినట్టుగా నిన్న గుడ్ న్యూస్ ఏంటంటే మనం కూడా మొన్న 2,08,000 కోట్ల ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో విశాఖ ఉక్కు కూడా ప్రైవేట్ పరం కాకుండా ఉంటుందేమో, ఆయన నోటీస్ వస్తుందని అనుకున్నాం. కానీ ఏంటంటే ఆ ప్రయారిటీ ప్రకారం అది చేశారు. ఇప్పుడు నిన్న ఒక గుడ్ న్యూస్ మనం చూసిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ 11,500 కోట్ల ప్యాకేజ్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ప్రస్తుతం నష్టాల్లో ఉంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసి దీన్ని గాడిలో ఎలా పెట్టాలి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరికి కూడా కార్మికులు ఇబ్బంది కలగకుండా చూడాలనేది ప్రభుత్వం ముందున్నది. కాబట్టి ఆ దిశగా కనుక జరిగితే కనుక మీరు అన్నట్టు ఇప్పుడు ఈ సంకల్పంలో సక్సెస్ అయినట్టు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి గత 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకోవాలా, వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి దానికి మీరు అన్నట్టు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఎమోషనల్ అటాచ్మెంట్. వెంకయ్య నాయుడు గారు లాంటి ఈ దేశానికి ఉపరాష్ట్రపతి చేసిన వాళ్ళు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు దాంట్లో పాల్గొన్నారు. 10 సంఖ్యలో చనిపోయారు. మనం చూసాం. ఈ ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి ఇటు కేసీఆర్ గారు, ఇటు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా బిడ్డింగ్ పాలు కూడా వచ్చారు, రకరకాల బిడ్డింగ్లు వేస్తా ఉన్నారు. సరే, ఏదేమైనా కానివ్వండి, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇప్పటికే ఉన్నది, అది కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందనేది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అసలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సాయం చేయబోతుంది విశాఖ ఉక్కుని ఆదుకోవడానికి? ఎందుకంటే ఒక 10-15 రోజుల క్రితం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కామెంట్లు చేశారు, ట్వీట్లు చేశారు. అలానే అక్కడ నిరసన ప్రదర్శనలో కార్మిక సంఘాలకు మద్దతుగా నిలిచారు. ప్రైవేట్ చేసేస్తున్నారు దీన్ని, ఇక అయిపోయింది, విశాఖ ఉక్కు తరలిపోయినట్టే. అలానే ఆర్సిలర్మిట్టల్ స్టీల్ కంపెనీ అక్కడికి వస్తుంది అనగానే వీళ్ళే కొనేస్తారు. గతంలోనేమో పోస్కో కంపెనీ కొంటుంది అన్నారు, తర్వాత ఏమో ఈ ఆర్సిలర్మిట్టల్ తీసుకురావడం ద్వారానే విశాఖ ఉక్కుని చంపేస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఆర్థిక సాయం అంటున్నారు. ఏంటి అసలు దీనిలో ఉన్నటువంటి మర్మం? ఇక్కడ ఏంటంటే ఒకటే సార్, ముందు విశాఖ ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది చారిత్రాత్మక నేపథ్యం ఉన్నది, దేశానికి ఉక్కు అందించిన విశాఖది, అది ప్రైవేట్ పరం కాకూడదు అనేది అందరి మనసులో ఉన్నది. కానీ అక్కడ ఉద్యోగుల్లో కూడా జవాబుదారితనం ఉండాలి. ఇది మనదే అని ఓన్ చేసుకోవాలి. అప్పులమయంగా ఉంటే ఎంతకాలం ప్రభుత్వం పరిస్థితి? ఒకప్పుడు నవరత్నాల తర్వాత దీన్ని మినీ నవరత్నాలు చేర్చారు. మరి ఆ తర్వాత ఎందుకని దీంట్లో ఉద్యోగుల జవాబుదారితనం లేకుండా పోయింది? జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా దీన్ని ప్రైవేట్ పరం చేస్తే తప్పు లేదనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? కాబట్టి వీళ్ళలో కూడా జవాబుదారితనం రావాలి. కాబట్టి ప్రభుత్వం లాస్ట్ టైం కూడా ఇదే, దాదాపు వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్లు 3,000 కోట్లు ఇప్పించి బెయిల్అవుట్ చేశారు దాన్ని. మళ్ళీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ బెయిల్అవుట్ చేస్తారు. తర్వాత ఏంటి పరిస్థితి? లాస్ట్ 3 years లో కూడా ఒక 600 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. దీన్ని ముందు జిఎస్టీ ట్యాక్స్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీనికి అయ్యే ఖర్చు ఏంటి, ముందేంటి,
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో సెయిల్లో చేర్చాలా, లేకపోతే చేర్చే ముందుగా ఈ అప్పుల నుంచి బయటపడాలా? అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళు 17,000 కోట్లు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చిన మోదీ గారికి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు అంతా లెక్కలు వేసుకొని దాదాపు 11,500 కోట్లు రిలీజ్ చేయడానికి ముందు 10,000 కోట్లు, తర్వాత 1,000 కోట్లు, 11,500 కోట్లు రిలీజ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే వీళ్ళ కోరిక ఇప్పుడు వరకు అకౌంటబిలిటీగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దీన్ని అంటే ఒక నిఘా అధిపతి కరెక్ట్గా లేకపోతే వీళ్ళ జవాబుదారితనం ఉండదు. ఇప్పుడు హక్కుల కోసం పోరాడేటప్పుడు బాధ్యత కూడా తెలియాలి. అంటే అంతే కదండి, తరతరాల నుంచి వచ్చేది ఎందుకు ప్రైవేట్ పరం చేద్దాం అనుకున్నారంటే దీనికి జవాబుదారితనం లోపించడం. కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత తెలియాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని, ఎందుకంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా బేస్ ఏది హైదరాబాద్ ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో విశాఖ ఆ విధంగా మిక్స్డ్ కల్చర్ ప్రజలు ఉన్నారు. కాబట్టి విశాఖ స్టీల్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది, ప్రభుత్వాలకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అదే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు. కాబట్టి బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వీళ్ళు కూడా బాధ్యత వ్యవహరించాల్సిన బాధ్యత ఉద్యోగులకు కూడా ఉన్నది. కాబట్టి ఈ 11,500 కోట్లు ఏ విధంగా ఇస్తారనేది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ రోజు సాయంత్రం కానీ అది పూర్తిగా రిలీజ్ చేస్తే కానీ పూర్తిగా తెలియదు. అంటే ఈసారి పూర్తి స్థాయిలో నష్టాల నుంచి బయటపడడం, ఒక సమర్థమైనటువంటి కర్మాగారంగా నిలబడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధమైనటువంటి ప్రణాళికని అమలు చేసే అవకాశం, ఆ ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంత సహాయం చేస్తున్నప్పుడు దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఆల్మోస్ట్ సిద్ధమయ్యే సమయంలో ఇప్పుడున్న కూటమి 3 పార్టీల కలయిక కాబట్టి డెఫినెట్గా వాళ్ళ సెంటిమెంట్ని క్రైటీరియాగా తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న టీం కూడా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఒక జవాబుదారితనం ఉన్న వ్యవస్థగా విశాఖను కాపాడగలిగితే కనుక మంచి దేశానికి మంచి ఇది ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది విశాఖలో ఉన్నటువంటి RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. 11,500 కోట్ల రూపాయల బెయిల్అవుట్ ప్యాకేజీని సిద్ధం చేసినట్టుగా సమాచారం ఉంది. దీనిపైన అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత నష్టాల్ని నివారించడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమైనటువంటి ముడి సరుకు వనరుగా చెబుతున్నటువంటి మ్యాంగనీస్, అలానే ఇనుప ఖనిజాలు లభించేటువంటి గనుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్కి కేటాయించేటువంటి ఆలోచన కూడా కేంద్రం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. దీంతో పాటు రాబోయే రోజుల్లో 2 బ్లాస్ట్ ఫర్నిచర్లు పనిచేయని స్థితిలో ఉన్నాయి. వాటిని కూడా వినియోగంలోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికని కేంద్రం ప్రకటించబోతుంది. ఈ బడ్జెట్లో లేదా ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవ్వబోయేటువంటి సాయంలో భాగంగా ఇమీడియట్గా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకునే చర్యల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతోంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా దీన్ని విశ్లేషిస్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.